ఏమవుతున్నారు? సరే చదవండి. చదువు ఇష్టం. అదే చదవరానంటే చదువు. 31 to 40. మనకి ఇచ్చిన టేబుల్లో 4 క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నాయండి. 10 నుంచి 40 వరకు క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నాయి. అది 4 పార్ట్స్గా డివైడ్ చేసి మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఈజ్ ఓకే, ఎనఫ్ ఎనఫ్. సో మనకి 40 మార్క్స్ వరకు వచ్చినాయి అంటండి. అయితే ఇక్కడ నుంచి ఎక్కడి వరకు ఎంతమంది 1 నుంచి 10 మార్క్స్ వరకు ఎంతమంది స్టూడెంట్స్కి వచ్చినాయి, 11 నుంచి 20 వరకు ఎంతమంది స్టూడెంట్స్కి వచ్చినాయి, 21 నుంచి 30 వరకు ఎంతమంది స్టూడెంట్స్కి వచ్చినాయి. ఇవాళ మనకి సెగ్రిగేషన్ అనేది చేశారు. సెగ్రిగేషన్ ఈజ్ నథింగ్ బట్ ద సెపరేషన్ అపాన్ ద కేటగిరీ. నెక్స్ట్ పెడతారు అడ్జసెంట్. అంటే ఏంటండి దాని అర్థం ఏంటి? లోయర్ క్లాస్కి అప్పర్ క్లాస్ ఇంటర్వెల్కి డిఫరెన్స్ ఎంత? 9 అండి. ఇక్కడ మీరు చూడండి, 30లోంచి 21 తీస్తే 9, 40లోంచి 31 తీస్తే 9, ఇలా. నెక్స్ట్ ఈజ్ 1 అండ్ అప్పర్ లిమిట్ ఈజ్ 10. మనకు క్లాస్ ఇంటర్వెల్లో ఫస్ట్ ఇచ్చే నెంబర్ లోయర్ క్లాస్ ఇంటర్వెల్ అండి, తర్వాత ఇచ్చే నెంబర్ సెకండ్ ఇచ్చే నెంబర్ హైయర్ క్లాస్ ఇంటర్వెల్. నెక్స్ట్ నువ్వు నన్ను అడిగావు కదా గుర్తు సార్, అదేంటి సార్ మరి ఇక్కడి నుంచి ఇక్కడ కంటిన్యూ అవ్వాలి. ఇక్కడ 10 నుంచి 11కి మధ్యలో క్లాస్ ఇంటర్వల్ గ్యాప్ ఉందా? 20 నుంచి 21కి ఒక క్లాస్ ఇంటర్వల్ గ్యాప్ ఉందా? 30 నుంచి 31కి ఒక క్లాస్ ఇంటర్వల్ గ్యాప్ ఉందా? అది మనకు మెన్షన్ చేస్తుంది ఇక్కడ. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఫ్రీక్వెన్సీస్ అన్నింటిలో ప్రతి క్లాస్ ఇంటర్వెల్ నుంచి ఇంకో క్లాస్ ఇంటర్వెల్కి ఒక మార్క్ అనేది డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ పాయింట్ చదువు. నేను చెప్పాను గుర్తుంది, లోయర్ క్లాస్ లిమిట్లో నుంచి 0.5 రిమూవ్ చేయాలి, అప్పర్ క్లాస్ లిమిట్కి ఒక 0.5 యాడ్ చేయాలి. అప్పుడు కంటిన్యూస్ డేటా అనేది వస్తుంది మనకి. 0.5 to 10.5, 10.5 to 20.5, 20.5 to 30.5, ఇలా ఈ వేరియేషన్ వచ్చింది. ఇప్పుడు క్లాస్ ఇంటర్వెల్కి క్లాస్ ఇంటర్వెల్కి మధ్య డిఫరెన్స్ ఎంత అవుతుంది? 10 అవుతుంది. 0.5 నుంచి 10.5 వరకు అంటే రెండు క్లాస్ ఇంటర్వెల్కి డిఫరెన్స్ ఎంత? 10 అవుతుంది. అండ్ ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ డేటా నౌ. ఇప్పుడు ఇంతకు ముందులా గ్యాప్ లేదు, గ్యాప్ మనం అవాయిడ్ చేసాం, కంటిన్యూస్ ఇంటర్వెల్లోకి మార్చుకున్నాం. నెక్స్ట్ లోయర్ క్లాస్ లిమిట్ ఎలాగ ఎక్స్టెండ్ చేసాం, అప్పర్ క్లాస్ లిమిట్ ఎలా ఎక్స్టెండ్ చేసాం అని రెండు మనకి మెన్షన్ చేశారు. నెక్స్ట్ పారాగ్రాఫ్స్ అది. ఇన్ అదర్ వర్డ్స్ అప్ టు సో మనం ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? గ్యాప్ ఏదైతే ఉందో ద గ్యాప్ విచ్ ఈస్ దేర్ బిట్వీన్ ద 2 క్లాస్ ఇంటర్వెల్స్ ఫ్రమ్ 1 లోయర్ ఫ్రీక్వెన్సీ టు అనదర్ అప్పర్ ఫ్రీక్వెన్సీ అనేది ఆ గ్యాప్ మనం అవాయిడ్ చేస్తున్నాం. అది జరిగేది మనకి దీనివల్ల. నెక్స్ట్ యాక్చువల్ క్లాస్ లిమిట్స్ ఆర్ ట్రూ క్లాస్ లిమిట్స్. ఇంతకుముందు రాసుకున్నాయి కాదండి క్లాస్ లిమిట్స్ అంటే యాక్చువల్గా మనం కంటిన్యూస్ డేటాలో రాసుకున్నాయి యాక్చువల్ క్లాస్ లిమిట్స్ అవుతాయి. ఏదైతే గ్యాప్ లేకుండా ఉన్నాయో కంటిన్యూస్గా ఉండాలి. 10.5 అయితే ఎండ్ అయితే ఇక్కడ మనం 10.5 నుంచే స్టార్ట్ అవ్వాలి. ఇలా ఫ్రీక్వెన్సీ ఏం చేంజ్ అవ్వదు, సేమే ఉంటుంది. ట్రూ క్లాస్ లిమిట్ ఈక్వల్స్ టు ట్రూ లోయర్ క్లాస్ ఏదైతే గ్యాప్ ఉందో 1/2 మైనస్ చేస్తాం, అప్పర్ క్లాస్ లిమిట్కి యాడ్ చేస్తాం. ప్రాబ్లం నెంబర్ 3 ఇప్పుడు చూడండి ఒకసారి. క్లాస్ ఇంటర్వెల్ మనకి 11 to 20, 21 to 30, 31 to 40 ఇచ్చారండి.
క్లాస్ బౌండరీస్ చూడండి ఎలా మెన్షన్ చేశారు. లోయర్ ఫ్రీక్వెన్సీలో నుంచి లోయర్ క్లాస్ ఇంటర్వెల్ నుంచి ఒక 0.5 లెస్ చేశారు, అప్పర్ క్లాస్ ఇంటర్వెల్కి ఒక 0.5 యాడ్ చేశారు. సరే, నెక్స్ట్ చదవండి. క్లాస్ ఇంటర్వెల్ మిడ్ వాల్యూ అంటే ఏంటి, క్లాస్ మార్క్ కానీ మిడ్ వాల్యూ అంటే ఏంటి, అప్పర్ క్లాస్ ఇంటర్వెల్ ఉంటుంది కదా, లోయర్ క్లాస్ ఇంటర్వెల్ ఉంటుంది కదా ఒక ఫ్రీక్వెన్సీకి, ఆ రెండింటిని యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేస్తే వచ్చేది మనకి మిడ్ వాల్యూ అండి. అప్పర్ క్లాస్ వాల్యూ ప్లస్ లోయర్ క్లాస్ ఇంటర్వెల్ డివైడెడ్ బై 2 చేస్తే మనకు వచ్చేది మిడ్ వాల్యూ. అంతేనండి దాని మీనింగ్ అదే. సో ద క్లాస్ మార్క్ ఆఫ్ 11 to 20కి ఏమవుతుంది, ఇప్పుడు 11 + 20/2 చేస్తే ఎంత అండి, 31 డివైడెడ్ బై 2 విచ్ ఇస్ నథింగ్ బట్ 15.5 క్లాస్ మ్యాగ్నిట్యూడ్ చదువు. క్లాస్ క్లాస్ మార్క్ అంటే ఏం చేస్తాం, 2 యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేసి మిడ్ వాల్యూ కనుక్కున్నాం. అలాగే ఇప్పుడు క్లాస్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఏం చేస్తాం, హయ్యర్ ఫ్రీక్వెన్సీలో నుంచి హయ్యర్ క్లాస్ ఇంటర్వెల్ నుంచి లోయర్ క్లాస్ ఇంటర్వెల్ సపరేట్ చేసి వచ్చేది మనకి క్లాస్ మ్యాగ్నిట్యూడ్ అనేది. ఇప్పుడు 10.5 నుంచి 20.5 వరకు ఉందండి. ఇప్పుడు అక్కడ మనం ఏం జరుగుతుంది, సారీ అంటే 10.5 నుంచి 20.5 వరకు ఉంది. అక్కడ మనం ఏం చేయాలి, 20.5లో నుంచి లోయర్ క్లాస్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అది మనం సపరేట్ చేస్తే వచ్చేదే క్లాస్ మ్యాగ్నిట్యూడ్ అంటే. నెక్స్ట్ ఇంక్లూజివ్ అండ్ ఎక్స్క్లూజివ్. ఇందాక మనం చెప్పుకున్నది ఏంటండి, ఇంతకుముందు మనం ఈ ఎక్స్టెన్షన్ అనేది చేయకపోతే 11 to 20, 21 to 30 అన్నప్పుడు ఇంతకుముందు ఉన్న ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్లో ఉన్న హైయెస్ట్ క్లాస్ ఇంటర్వెల్ ఏదైతే ఉందో 20, నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్లో లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏంటి 21. ఈ రెండింటి మధ్య గ్యాప్ అనేది ఒకటి ఉంది కదా, దాన్ని మనం రిమూవ్ చేయడానికే, ఆ గ్యాప్ అనేది మనం రికవర్ చేయడానికే ఇప్పుడు మనం ఎక్స్టెన్షన్ అనేది చేసుకుంటున్నాం. ఎలా చేయాలి ఎక్స్టెన్షన్ అనేది, లోయర్ ఫ్రీక్వెన్సీలో నుంచి లోయర్ క్లాస్ ఇంటర్వెల్లో నుంచి 0.5 చేసేసి హైయెస్ట్ క్లాస్ ఇంటర్వెల్కి ప్లస్ 0.5 చేయాలి అంతే. రా డేటా ఇంటీజర్స్, ఓకే. కంటిన్యూస్ వీ హ్యావ్ ద ఫాలోయింగ్. ఏం లేదు, ఇప్పుడు మీకు చెప్పిన ఎగ్జాంపుల్. ఇంక్లూజివ్ సిరీస్ అంటే ఏంటి, ఎక్స్క్లూజివ్ సిరీస్ అంటే ఏంటో చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇంక్లూజివ్కి 0.5, సారీ 0 to 5, 6 to 10, 11 to 15 ఇలా. There is a gap between the lower class interval and upper class interval. Next, for example, ఇక్కడ దీని అర్థం ఏంటి, మనం 11 to 20 అని మెన్షన్ చేసామండి. ఇంక్లూజివ్ అంటే దీని మీనింగ్ ఏంటంటే 11 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ కూడా 11 to 20లోనే కవర్ అవుతాడు, 20 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ కూడా 11 to 20 కేటగిరీలోనే కవర్ అవుతాడు. బట్ ఎక్స్క్లూజివ్ అంటే ఏమవుతుంది, అక్కడ మనకి 10.5 వచ్చిన కేటగిరీ ఉంటుంది కదా, మనకి 10.5 నుంచి 20.5 వరకు అనుకున్నాం కదా, 10.5 వచ్చిన వాళ్ళు దీంట్లో ఇంక్లూడ్ అయి ఉండరండి, ఎక్స్క్లూడ్ చేస్తారు. 20.5 వచ్చిన వాళ్ళు కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉండరు, ఎక్స్క్లూడ్ అవుతారు. బట్ ఇక్కడ ఏమవుతుంది, కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ కాకపోతే, కంటిన్యూస్ క్లాస్ ఇంటర్వల్స్ కాకపోతే 11 to 20 అనే కేటగిరీలో 11 అనే వాళ్ళు కూడా ఇంక్లూడ్ అవుతారు, 20 అన్న వాళ్ళు కూడా ఇంక్లూడ్ అవుతారు. ఎందుకు, ఇక్కడ ఇంటీజర్స్ అనే ఆప్షన్ లేదు మనకి, 0.5 అనే ఆప్షన్ లేదు, బట్ అక్కడ పాయింట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇంక్లూజివ్ అనేది మీరు చదవక్కర్లేదు, ఎక్స్క్లూజివ్ చదవండి ఇప్పుడు.
దాని మీనింగ్ ఏంటి? కామన్ పాయింట్ ఉన్నప్పుడు 10.5 ఉందనుకోండి, 10.5 హయ్యర్ అక్కడ ఉందో అక్కడ మనం ఇంక్లూడ్ చేస్తాం. ఇంటీజర్స్ ఉంటాయి కదా. సో ఒక పర్సన్ ఒక క్లాస్ మార్క్స్ వచ్చినాయండి. ఆ క్లాస్ మార్క్స్ మీ అందరికీ ఇప్పుడు ముగ్గురు ఉన్నారు, ముగ్గురికి 15, 16, 20 ఇలాగే వచ్చినాయి, కానీ 15.5, 10.5 ఇలా ఎవరికి రాలా. అలా రానప్పుడు 10 to 20, 21 to 30 ఇలా రాసుకోవచ్చు, 11 to 20, 21 to 30 ఇలా రాసుకోవచ్చు. బట్ మీకు 20కి ఎగ్జామ్ పెడితే వాళ్ళకి 13.5, ఇంకొకరికి 10.5, ఇంకొకరికి 9.5 వచ్చినాయండి. అప్పుడు ఏం చేసుకోవాలి? నేను కంటిన్యూస్ డేటాలో రాసుకోవాలి. అలా రాసుకున్నప్పుడు అక్కడే మళ్ళీ నాకు వచ్చిన చిక్ ఏంటి? మీకు 10.5 వచ్చింది. నేను ఇక్కడ ఏం మెన్షన్ చేసుకున్నా? 0.5 to 10.5, అగైన్ 10.5 to 20.5 మెన్షన్ చేసుకున్నా. మీకు ఎగ్జాక్ట్గా 10.5 వచ్చినాయి. నేను ఎక్కడ మెన్షన్ చేసుకోవాలి మిమ్మల్ని? రెండు చోట్ల 10.5 ఉందిగా, ఇంక్లూజివ్ డేటానేగా. బట్ ఎక్కడ ఇంక్లూడ్ చేసుకోవాలి చెప్పండి మిమ్మల్ని? ఎక్కడైతే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్న మార్క్స్ మీకు మ్యాచ్ అవుతున్నాయో, హైయెస్ట్ క్లాస్ ఇంటర్వెల్ ఉన్న మార్క్స్ మీకు మ్యాచ్ అవుతున్నాయో, 0.5 నుంచి 10.5 వరకు ఉన్నది. అంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏంటి? హైయెస్ట్ క్లాస్ ఇంటర్వెల్ 10.5 కదా. మిమ్మల్ని అక్కడ నేను చెప్పాలి, కింద కేటగిరీలో మిమ్మల్ని మెన్షన్ చేయకూడదు నేను. అర్థమైందా? అది ఎక్స్క్లూజివ్. ఇప్పుడు చదువు, సెకండ్ పేరు చదువు. ఎంత క్లాస్ ఇంటర్వెల్స్? అంతేగా మరి. ఇక్కడ మనం కంటిన్యూస్ డేటాలో ఏం చేస్తున్నాం? 0.5 నుంచి 10.5 వరకు రాసుకున్నాం. నెక్స్ట్ అదే 10.5తో స్టార్ట్ చేస్తున్నాంగా. అక్కడ హైయెస్ట్ క్లాస్ ఇంటర్వెల్ ఏదైతే ఉందో నెక్స్ట్కి లోయెస్ట్ క్లాస్ ఇంటర్వెల్ అదే ఉంటుందిగా ఎక్స్క్లూజివ్లో. నెక్స్ట్ మీరు ఒక పని చేయండి, స్టాటిక్ బుక్ పెట్టారా? ఆర్ఎల్స్ మ్యాథ్స్ బుక్లోనే రివర్స్ చేసి వెనకాల నుంచి స్టార్ట్లో మనకి ఫార్ములాస్ ఎక్కువ వస్తాయి. ఫార్ములాస్ ప్రకారం రాసుకోండి. ఫార్ములా లేకుండా చెప్పేదా ఇది మీరు ఫార్ములా కూడా నోట్ చేసుకోండి. ఫార్ములా లేకుండా చెప్పడం కుదిరితే నేను ఫార్ములా లేకుండా కూడా చెప్తాను మీకు. రెండు నోట్ చేసుకోవచ్చు, ఓకేనా? ఎందుకని మంచిది, ప్రతి ఫార్ములా ఒక చోట నోట్ చేసుకోండి. తర్వాత మీ ఎగ్జామ్ టైంలో రివైజ్ చేయడానికి ఈజీగా ఉంటాయి. వీకెండ్ ఎగ్జామ్కి కానీ చాప్టర్ నేమ్ పెట్టుకోండి, చాప్టర్ నేమ్ కింద ఫార్ములాస్ రాసుకోండి. అగైన్ చాప్టర్ నేమ్ పెట్టుకోండి, అన్ని ఫార్ములాస్ ఒక చోట నోట్ చేసుకోండి. ప్రాబ్లమ్ మీరు చేసేటప్పుడు కన్నా ఒకే చోట ఫార్ములాస్ రాసుకుంటే చూడటానికి ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా మనం నేను నేర్చుకున్నది అలాగా. అట్లేదు మీ ఇష్టం, అది సెపరేట్ నోట్స్ పెట్టినా ఓకే. లేదు సార్ మేము మ్యాథ్స్ బుక్ వెనకాల నుంచి రాసుకుంటాను, ఓకే. మన సబ్జెక్టులు చెప్పేది నేనే కాబట్టి నాకు నో ప్రాబ్లం. మీకు అర్థమైతే చాలు నాకు. చదవమ్మా. అంటే దాని అర్థం ఏంటి? ఫ్రీక్వెన్సీ అనేది పర్సంటేజ్ ఆఫ్ ఐటమ్. 10 to 20 మార్క్స్ మీలో ఒక 5గురిలో 4గురికి వచ్చినాయండి. 25 మార్క్స్ 25కి ఎగ్జామ్ పెట్టా, మీరు ఒక 6 మెంబర్స్ రాశారు. నేను అక్కడ క్లాసిఫై చేసినాయండి 10 to 15, 16 to 20, 20 to 25 ఇలా క్లాసిఫై చేశాను. 10 to 15 మార్క్స్ వచ్చినాయి. వాడిని ఎక్కడే ఇంక్లూడ్ చేస్తా? 10 to 15లో ఇంక్లూడ్ చేస్తా. మొత్తం 6 మెంబర్స్ రాస్తే ఒక ముగ్గురికి 10 to 15లో వచ్చినాయి, ఇద్దరికి 16 to 20లో వచ్చినాయి, 20 to 25లో ఒకరికి వచ్చినాయి. దాని అర్థం ఏంటి? ఇక్కడ పర్సంటేజ్ అంటే ఎంతమందికి అయితే యావరేజ్గా 16 to 20 మార్క్స్ వచ్చినాయో వాళ్ళందరినీ ఒక కేటగిరీ కింద క్లాసిఫై చేశాను. 11 to 15 ఎవరికైతే వచ్చినాయో వాళ్ళందరినీ యావరేజ్గా ఒక చోట క్లాసిఫై చేశాను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ద పీపుల్ హూ గాట్ ద మార్క్స్ 10 to 15 ఇన్ బిట్వీన్ ద 10 to 15 అని అడుగుతా. అప్పుడు మీరు పర్సంటేజ్ ఎంత చెప్తారు నాకు? ఫ్రీక్వెన్సీ నేను 3 అని చెప్పానండి. మొత్తం రాసింది 6 మెంబర్స్ రాశారు. 6 మెంబర్స్లో 3 మెంబర్స్కి 10 to 15 వచ్చినాయి, 11 to 15 వచ్చినాయి. ఇప్పుడు మీరు పర్సంటేజ్ అంటే ఎంత అని చెప్తారు? 50, విచ్ ఈస్ 3/6. 3/6 అంటే 1/2 కాబట్టి 50%. ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడు మనం చేసింది అది రిలేటివ్ ఫ్రీక్వెన్సీ మనం చెప్పుకునేది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? రిలేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? క్లాస్ ఫ్రీక్వెన్సీ డివైడెడ్ బై టోటల్ ఫ్రీక్వెన్సీ. నేను మీకు కింద చెప్పిన ఎగ్జాంపుల్లో 11 నుంచి 15కి ఎంతమందికి వచ్చి నేను చెప్పానండి? 3 మెంబర్స్కి వచ్చి నేను చెప్పాను. ఆ పర్టికులర్ క్లాస్కి ఫ్రీక్వెన్సీ 3గా. టోటల్ ఫ్రీక్వెన్సీ ఎంత? 6. ఇక్కడ మనకి ఇదే కదా చెప్పింది. మరి క్లాస్ ఫ్రీక్వెన్సీ డివైడెడ్ బై టోటల్ ఫ్రీక్వెన్సీ. 10 to 15 వచ్చిన మార్క్స్ ఎంతమందికి వచ్చినాయి? 3 మెంబర్స్కి వచ్చినాయి. అలాగే టోటల్ మొత్తం ఎగ్జామ్ రాసింది ఎంతమంది? 6 మెంబర్స్.
టోటల్ క్లాస్ ఫ్రీక్వెన్సీ డివైడెడ్ బై టోటల్ ఫ్రీక్వెన్సీ, అది మనకి పర్సంటేజ్ ఇస్తుందండి. అంటే రిలేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలంటే ఏ కేటగిరీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని తెలుసుకుంటే యూస్ చేస్తామండి ఇది. యావరేజ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారా, బాగా చదివే స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారా, కొంచెం తక్కువ చదివే వాళ్ళు, కొంచెం లేట్గా అర్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని చెప్పి క్లాసిఫికేషన్ ఇది. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఈ క్లాస్లో ఎక్కువ మంది ఉన్నారని. నెక్స్ట్ సింపుల్. ఇందాక మనం ఏం చేసాం అలా చేసాం కదా. అక్కడ మనం పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేస్తాం. పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? మల్టిప్లై బై 100 చేయాలి. ఇక్కడ మీరు సరిగ్గా చూస్తే క్లాస్ ఫ్రీక్వెన్సీ డివైడ్ బై టోటల్ ఫ్రీక్వెన్సీ ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నాం? మల్టిప్లై బై 100 చేస్తాం. ఎందుకు? పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేయాలి కాబట్టి. నెక్స్ట్ నువ్వు చదువు లక్ష్మణ్. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, టు ప్రజెంట్, క్యారెక్టరిస్టిక్. దాని అర్థం ఏంటి? అసలు గ్రాఫ్స్ అనేవి ఎందుకు డిసైడ్ చేయబడినాయండి? టు ప్రజెంట్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్, మనకున్న క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రీక్వెన్సీ డేటాకి, అది ప్రజెంట్ చేయడానికి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది కనిపెట్టారండి. నెక్స్ట్ కంపారిటివ్, రికార్డింగ్. దాని అర్థం ఏంటండి? అర్థం ఏంటి? గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డేటా, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ చేయడం వల్ల ఏమవుతుంది? 2 లేదా అంతకంటే ఎక్కువ డిస్ట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని షేప్స్ అండ్ ప్యాటర్న్ ఇవ్వడానికి మనకు కుదురుతుందండి. ఒక గ్రాఫ్, అన్ని గ్రాఫ్లు ఒకలాగా ఉండవు కదండి. ఒక్కొక్క గ్రాఫ్కి పర్టికులర్ షేప్ ఉంటుంది, పర్టికులర్ ప్యాటర్న్ ఉంటుంది. 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో గ్రాఫ్స్ ఉండేవి మీకు. ఒక్కొక్క పాయింట్ని ఇంటర్లింక్ చేసుకుంటే తర్వాత గ్రాఫ్ గీసే వల్ల లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినాలిటీ ఉంది కదా, దాంతోపాటు ఇంకోటి ఉంటుంది ఎకనామిక్స్లో. ఏంటిదండి? లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ గ్రాఫ్ వేరు, లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినాలిటీ గ్రాఫ్ వేరు కదా. గ్రాఫ్లు 2 వేరు కదా. 2 గ్రాఫ్లు ఒకటే డయాగ్రామ్ గీయరుగా మీరు, గుర్తులేదా? సారీ ఇది ఎంపీసీ. ఓకే, గ్రాఫ్లు 2 వేరండి. ఇది ఎంపీసీ కదా. గ్రాఫ్లు 2 ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్రాఫ్ ఉంటుందండి. అన్ని గ్రాఫ్లు ఒకలాగా ఉంటే 2 గ్రాఫ్ల కింద 2 థీరీస్ కానీ లాస్ కానీ రావడం ఎందుకు చెప్పండి? అంతే కదా. 2 గ్రాఫ్లు ఒకేలాగా ఉంటే 2 సపరేట్ థీరీస్ ఎందుకు మనకి? గ్రాఫ్లు 2 వేరు, లాస్ 2 వేరు, అంతే. సో మనకి అలా కంపారిటివ్గా స్టడీ చేయడానికి మనకి యూజ్ అవుతుందండి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది. నెక్స్ట్ నువ్వే చదువు. కామన్లీ హిస్టోగ్రామ్ అంటే తెలుసా? డబ్బాలు కొట్టడం, పెద్ద డబ్బాలు. పాలిగాన్ అంటే పాలి అంటే ఎంత? గంట అంటే ఎంత? గంట అంటే ఆక్టా అంటే, డెకా అంటే, డికేడ్ అంటే ఎన్ని సంవత్సరాలండి? డెకా అంటే నానో 9, డెకాగాన్ అంటే 10, అంటే 10 ఎడ్జెస్ ఉంటాయని. ఆక్టాగాన్ అంటే 8 ఎడ్జెస్ ఉంటాయని. స్క్వేర్ గన్ ఉంటాయని ఎడ్జెస్. విష్ణువే అండ్ విష్ణుమూర్తిలో పవలేస్తున్నావా? ఇది ఫ్రీక్వెన్సీ కర్వ్ అంటే కర్వ్కి ఎలాగైనా ఉండొచ్చు అండి. కర్వ్కి ఒక ప్రాపర్ షేప్ మనం ఇవ్వాలి. డిపెండ్స్ అపాన్ ద నెంబర్స్ మనం ఇవ్వాల్సింది తప్ప ఇది ప్రాపర్ షేప్ ఆఫ్ కర్వ్ అని చెప్పి మనం చెప్పలేం. ఫ్రీక్వెన్సీ కర్వ్ అంటే ఫ్రీక్వెన్సీని బట్టి ఆ ఫ్రీక్వెన్సీలో డ్రా చేసుకుంటా పోవటమే కర్వ్. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ అంటే, క్యూములేటివ్ అంటే ఏంటి? ఫస్ట్ క్యూములేటివ్ అంటే ఏంటి? పార్టిసిపెంట్ బై క్యూములేటివ్. అమ్మ మీరైనా సరే ఎవరైనా క్యూములేటివ్ అంటే ఏంటి చెప్పండి? యాడ్ చేస్తాం. ఫ్రీక్వెన్సీ, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ చెప్పుకున్నాం. మీను మీడియన్ మోడ్లో వస్తాయా మనకి? మీకు మార్క్స్ వచ్చినాయండి. స్కూల్లో మార్క్స్ వచ్చినాయి అనుకోండి, ఏం చేస్తారు?
అంతే. మామూలుగా ఇప్పుడు మన క్యూములేటివ్ అంటే ఏంటి, కంబైన్డ్ అని అన్నీ కలిపి ఎంత వచ్చినాయి అని అర్థం అంతే. ఇప్పుడు మీకు సబ్జెక్ట్స్ అన్ని మార్క్స్ వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు మీరు రాసే 4 సబ్జెక్ట్స్ ఫౌండేషన్లో మీకు క్యూములేటివ్ మార్క్స్ ఎంత అని అడిగితే మీరు ఎన్ని సబ్జెక్టులు అయితే అన్ని సబ్జెక్టులు, లాకి మ్యాథ్స్కి క్యూములేటివ్ మార్క్స్ ఎంత అంటే ఆ రెండు సబ్జెక్ట్ కలిపి చెప్తారు. అలా కాదు, ఫౌండేషన్ మొత్తం మీద క్యూములేటివ్ మార్క్స్ ఎంత అంటే ఫౌండేషన్ మొత్తం కలిపి ఎంత వచ్చినాయి చెప్తారు. క్యూములేటివ్ అంటే మొత్తం కంబైన్డ్గా అని అర్థం అంతే. పదాలకు అర్థాలు తెలుసుకోండి. మనకి ఇంగ్లీష్ వచ్చినా సరే ద చాయిస్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇంగ్లీష్ అండి. ఒకే పదాన్ని ఇంగ్లీష్లో ఇప్పుడు తెలుగులో అయినా సరే ఒక పదానికి అర్థాలు 2 ఉంటాయండి. ఒకే అర్థానికి 2 పదాలు కూడా వాడచ్చండి, అవునా? అలా మన చాయిస్ ఆఫ్ వర్డ్స్ ఇంగ్లీష్లో ఉంటాయి. మనం ఎలా యూజ్ చేస్తున్నాం ఇంగ్లీష్ వర్డ్స్ అనేది చాలా జాగ్రత్తగా వాడాలి. ఫ్రెండ్తో వాడేటప్పుడు ఒక లాంగ్వేజ్ ఉండాలి, హైయర్ ప్రొఫెషనల్తో మాట్లాడేటప్పుడు ఒక లాంగ్వేజ్ ఉండాలి. రెడీ? నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్. రెస్పెక్టివ్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఏంటి చెప్పండి ఫస్ట్ నాకు. రెస్పెక్టివ్ అంటే ఏంటి? విత్ ది రెస్పెక్టివ్ అంటే దానికి సంబంధించిన అని అర్థం. రెస్పెక్టివ్ అంటే దానికి సంబంధించిన అని అర్థం. రెస్పెక్టివ్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ అది మార్క్డ్. అసలు సిఐ అంటే ఏంటి? సర్కిల్ ఇన్స్పెక్టరా? విష్ణు. కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీస్ యాజ్ హైట్స్. మీకు 7th క్లాస్ మ్యాథమెటిక్స్ ఆర్ ఎంపీసీ వాళ్ళకి ఇంకా తెలుస్తాయి అంటే లెంత్ బ్రెత్ హైట్స్ కొలుస్తారు కదండి. ఎల్బిహెచ్ ఎల్ఈడిబిడిహెచ్ ఉంటాయి కదా ఫార్ములాస్, ఉన్నాయా? దేనికి యూజ్ చేస్తాం అవి? ఏరియా కనుక్కోవాలంటే L/B/H కింద. ఇలాగే హిస్టోగ్రామ్కి కూడా అంతే అండి. ఒక ఏరియా కనుక్కోవాలంటే లెంత్ బ్రెత్ హైట్ ఎంత. నెక్స్ట్ ఇట్ మే చదవం. ఇట్ మే బి నోటెడ్. నెక్స్ట్ పారాగ్రాఫ్. నోటెడ్. డిస్క్రీట్ అంటే ఏం చెప్పాను మీకు? డిస్కంటిన్యూస్, కంటిన్యూస్ కానిది. హిస్టోగ్రామ్ అండి. అది కన్వర్షన్ చేసుకుని అప్పుడు డ్రా చేసుకోవాలండి. సో ఇక్కడ మనకి ఏజ్ వైజ్గా ఒక స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారనేది కేటగరైజ్ చేసి రాశారండి. 2 to 5, 15 మెంబర్స్. ఇక్కడ నాకు మీరు చెప్పాల్సింది ఏంటి, 5 years ఉన్న పిల్లలు ఏ కేటగిరీలో ఉన్నారు చెప్పండి. ఎగ్జాక్ట్గా 5 years ఉన్న పిల్లలు ఏ కేటగిరీలో ఉన్నారు? 10 కేటగిరీలో ఉన్నారు. 2 to 5 కేటగిరీలో ఉన్నారు. కేటగిరీ అంటే మీరు ఫ్రీక్వెన్సీ, అది క్లాస్ ఇంటర్వల్స్ చెప్పాలి. 17 years ఉన్న వాళ్ళు 14 to 17. మనం అలా ఎందుకు థింక్ చేయాలో కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు 20 ఉన్న వాళ్ళు ఏ కేటగిరీలో ఉంటారండి? 20 ఉన్న వాళ్ళు 70 to 20లో ఉంటారు. సో అక్కడ మనకు డౌటే లేదు, ఎందుకు 20 తర్వాత ఎవరు లేరు కాబట్టి. దాన్ని బట్టి ఇప్పుడు మనం మిగతా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఏమవుతుంది, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, హైయెస్ట్ క్లాస్ ఇంటర్వల్ ఎవరైతే ఉన్నారో అక్కడే ఇంక్లూడ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా మనం చేసేది అదే. ఇన్స్టాగ్రామ్ ఎలా చేస్తారు చూడండి. ఇన్స్టాగ్రామ్ 0 నుంచి 40 వరకు తీసుకున్నారండి. ఎందుకు 40 వరకు ఎందుకు తీసుకున్నారు? ఇక్కడ మ్యాక్సిమం 40 కాబట్టి 40 వరకు తీసుకున్నారండి. 5 గ్యాప్ ఇచ్చి తీసుకున్నారు. అలాగే ఏజెస్ కింద ఎలా కన్సిడర్ చేశారో చూసుకున్నారు. ప్రతి చోట ఉన్న లోయర్ ఫ్రీక్వెన్సీస్ని, లోయర్ క్లాస్ ఇంటర్వెల్స్ని ఇక్కడ రాసుకున్నామండి. లోయర్ క్లాస్ ఇంటర్వెల్స్ని రాసుకుని మ్యాక్సిమం హైయెస్ట్ క్లాస్ ఇంటర్వెల్స్ రాసుకున్నాం. ఇక్కడ నేనేం చేసే, ఇప్పుడు 0 నుంచి 2 నుంచి 5 years ఉన్న వాళ్ళు ఎంతమంది? 15 members ఉన్నారండి. 2 నుంచి 5 వరకు ఎంతమంది ఉన్నారండి? 15 members ఉన్నారు. అక్కడ దాకా ఒక లైన్ డ్రా చేసాను. తర్వాత 5 నుంచి 8 వరకు ఎంతమంది ఉన్నారండి? 5 నుంచి
8 వరకు 20 మెంబర్స్ ఉన్నారండి. సో నేను 5 దగ్గర ఎగ్జాక్ట్గా పాయింట్ ఎక్కడ ఉందో ఆ పాయింట్ దగ్గర నుంచి 20 దగ్గర పాయింట్కి టచ్ చేశానండి నేను. ఇక్కడ మీరు నాకు చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ హిస్టోగ్రామ్ గీసామా, ఫస్ట్ కర్వ్ గీసామా? నేను ఫస్ట్ లైన్ డ్రా చేసామా, హిస్టోగ్రామ్ గీసామని చెప్పండి. ఇంకా అలాగని తీసుకోవచ్చు. మనకు సరైన తెలివి ఉంటే అలాగే ఫస్ట్ లైన్ అని డ్రా చేసుకోవచ్చు, ఫస్ట్ హిస్టోగ్రామ్ అని డ్రా చేసుకోవచ్చు. బట్ అఫీషియల్గా చెప్పుకోవాలంటే ఫస్ట్ హిస్టోగ్రామ్ డ్రా చేసుకుని దాన్ని బట్టి లైన్స్ని క్లబ్ చేసుకోవాలి. అంటే హిస్టోగ్రామ్స్ని కనెక్ట్ చేస్తే కరువు గీసారండి. ఇక్కడ హిస్టోగ్రామ్ని కనెక్ట్ చేస్తే కరుసు గీసారు. కరువు అనకూడదు, యాక్చువల్గా లైన్ అనాలి, కరువు అనకూడదు. కరువు అంటే జస్ట్ బెండింగ్ ఉండదు లేదు. నెక్స్ట్ చదువు కాసేపు. లెఫ్ట్ అయిపోయారు ఎవరు? పూర్ణాగర్ లక్ష్మీప్రసాద్ లెఫ్ట్ అయిపోయారు. చాట్ అంటే బోర్ కొట్టేస్తుంది అనుకుంటా అండి మీకు. కన్స్ట్రక్టింగ్ ద ఇన్స్టాగ్రామ్, కన్స్ట్రక్టింగ్ అడ్జస్ట్మెంట్స్, ఇన్స్టెన్స్. ఇన్స్టెన్స్ అంటే ఏంటి? ఇన్స్టెన్స్ అంటే ఏంటి? కాదండి, ఇన్స్టెన్స్ అంటే సెంటెన్స్ని బట్టి మీనింగ్ మారొచ్చండి. మెయిన్లీ మోస్ట్లీ యూజబుల్ ఇన్స్టెన్స్ అంటే ఒక సందర్భం, ఇలా అనుకోండి అని ఒక అర్థం అనమాట. ఫర్ ఇన్స్టెన్స్ ఇలా అనుకోండి అని. నెక్స్ట్ అమ్మా, ఇగో అమ్మా, ఇవి ఉన్నాయి కదా, షేప్స్ ఉన్నాయి కదా మనకి, ఇవి హిస్టోగ్రామ్స్ అమ్మా. ఇవి ఉన్నాయి కదా, ఈ షేప్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇలా గీసుకుంటున్నాం కదమ్మా. ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని హిస్టోగ్రామ్స్ అంటామండి. ఒక్కొక్క బార్ ఉంది కదా, వాటిని హిస్టోగ్రామ్ అంటాం మనం. సెకండ్ పారాగ్రాఫ్. ఫర్ ఇన్స్టెన్స్ ఇఫ్ వన్ అండి చేస్తుందా మీకు? అగైన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నది ఏంటి, మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. మీరు హిస్టాగ్రామ్ ఎలా డ్రా చేయాలని అర్థమైతే ఈ 2 పారాగ్రాఫ్ మీకు అర్థమైనాయి. హిస్టాగ్రామ్స్ ఎప్పుడైనా సరే కామన్ పాయింట్స్ బేస్ మీద తీసుకుని, బట్ హిస్టాగ్రామ్స్ మీరు ఎప్పుడైనా నేర్చుకున్నా చేస్తాం అసలు ఉంటాయి. హిస్టాగ్రామ్స్ తెలీదా? బట్ అంత పెద్ద ఇంపార్టెంట్ కూడా కాదు. ప్రాబ్లమ్స్ కూడా అక్కడ చూసేవాడిని. తర్వాత థియరీలో కూడా మేము ఎక్కడ అడగరండి. మీకు థియరీలో అడిగే మొత్తం ఆల్రెడీ అయిపోయినాయి, అన్నీ అప్కమింగ్ వచ్చాయి తప్ప ఈ ఇన్స్టాగ్రామ్స్కి, పై చాట్స్కి, బార్క్స్కి ఎక్కడ అడగరు. అచ్చండి. ఫ్రీక్వెన్సీ డెన్సిటీ అంటే ఏంటో నోట్ చేసుకుని ఒకసారి. సార్ మీరు ఇవి నోట్ చేసుకుంటాం బెటర్ ఏమో అని నా ఫీలింగ్. మంచిది, ఒకసారి నోట్ చేసుకోండి. ఇవే కదా ఉన్నాయి, ఎక్కువ లేవు కదా. మన అదృష్టం బాగోపోతే వీటిలో కూడా వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ రిలేటివ్ ఫ్రీక్వెన్సీ అని బిట్ అడుగుతారండి. అది కూడా ఫిల్లింగ్ ద బ్లాంక్స్ వదిలేస్తాడు. మామూలుగా ఉంటుంది మనతో.
స్టాటిస్టిక్ మీకు 60% అండి, మ్యాథ్స్ 40%, స్టాట్ 30 ఇస్తారు బిట్స్, మ్యాథ్స్ 20 ఇస్తారు. మ్యాథ్స్లో వితౌట్ ఎనీ డౌట్ షూర్ షాట్ కనీసం 18 మీరు రైట్ పెట్టాలి. మ్యాథ్స్లో 18 మినిమం రైట్ పెట్టాలి, మినిమం చెప్తున్నాను. ఈస్ట్ పాజిబుల్ కండిషన్ సార్, పేపర్ టఫ్గా ఇచ్చాడు, బాగా కష్టంగా ఇచ్చాడంటే మ్యాథ్స్లో 18 మీరు రైట్ పెట్టాలి. మ్యాథ్స్ అలా ప్రిపేర్ అవ్వాలి మీరు. స్టార్టింగ్ చాలా టైం తీసుకుంటానండి చెప్తున్నాను, స్టార్ట్లో అంత ఈజీ కాదు ప్రాబ్లమ్స్. బట్ ఇండెక్స్ నెంబర్స్ ఉంటుంది, 4 ఫార్ములాస్ ఉంటాయి, టైం ఎక్కువ తీసుకుంటుంది. ఫార్ములాస్ 4, టైం ఎక్కువ తీసుకుంటుంది. అంటే మనం టేబుల్స్ కూడా ప్రిపేర్ చేసుకుని దాని నుంచి పక్కన ఇంకో 4 బాక్సులు ఎక్స్ట్రా కొట్టి 4 బాక్సులు కూడా మనం సాల్వ్ చేసుకోవాలి. అంటే పీ వాల్యూ ఇస్తాడు, క్యూ వాల్యూ ఇస్తాడు, పీ ఇంటూ క్యూ వాల్యూ కనుక్కోవాలి, పీ బై క్యూ వాల్యూ కనుక్కోవాలి, ఇలా ఉంటాయి కదా. అలా ఒక 4 బాక్సులు పక్కన డ్రా చేసుకుని ఉండాలి. అక్కడ టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి మ్యాథ్స్ మీరు కుదిరినంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది మీకు మ్యాథ్స్. ఏంటిదండి హార్డ్లీ, బట్ నేనైతే 25 మినిట్స్ కూడా చెప్పనండి, 20 బిట్సే కదా, 15 మినిట్స్ ఆర్ 70 మినిట్స్లో అయిపోవాలి. మ్యాథ్స్ మీకు 20 బిట్సే కదా, మ్యాథ్స్ మీకు ఏమన్నా 25 బిట్స్ అయితే బిట్కి 1 మినిట్ అండి నేనైతే ఇచ్చేది. సో బిట్కి 1 మినిట్ ఇస్తా మ్యాథ్స్కి అయితే. స్టాట్కి అయితే 1.5 మినిట్ కానీ ఇక్కడ 30 సెకండ్స్ వాల్యూ తెలియదు, ఎగ్జామ్లో తెలుస్తుంది సెకండ్స్ వాల్యూ. నోట్ చేసుకోండి. దేనికండి డెఫినేషన్ అవసరం లేదు, జస్ట్ ఫార్ములా నోట్. మీరు ఫార్ములా నోట్ చేసుకుంటే పైన మీకు అర్థమైపోయింది, డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేశారు అంతే పైన. ఎవరు వస్తున్నాయండి, ఎటు దొల్లుతున్నావు బ్యాగ్ కూడా సార్, అన్ని పనులు నువ్వే చేస్తున్నావు విష్ణు. అదే అంతేనండి, నాకు చెప్పలేనన్నా నాకు వచ్చేస్తే ఏ ప్రాబ్లం అయినా ఈజీనండి. రెగ్యులర్గా పల్లెటూరులో నుంచి వస్తే పనులైనా వాళ్ళకి పెద్ద అనిపించవు, రోజు చేస్తారు కాబట్టి. చిన్న పనులు కూడా పెద్ద కనపడతాయి, రోజు చేయం కాబట్టి. కొంచెమైనా నిజం నమ్మేలాగా ఉండాలి విష్ణు. నోట్ చేసుకున్నారా? ఆఫ్టర్నూన్ 3 అయిందా? చదవండి అక్కడ. The widths of the class interval equal the heights and rectangles, but if widths of the class intervals are unequal, ఈక్వల్ అయితే ఏం చేయాలి, అన్ఈక్వల్ అయితే ఏం చేయాలని ఇచ్చింది అంతే. విడ్త్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్ అంటే హైయెస్ట్ క్లాస్ ఇంటర్వెల్ గ్యాప్ అండి, గ్యాప్ ఎంత అయితే ఉందో క్లాస్ ఇంటర్వెల్ గ్యాప్తో డివైడ్ చేయాలి అంతే. 0 to 10 ఉంటుంది కదండి, గ్యాప్ ఎంత 10, దానికి ముందు ఉన్న రైట్ సైడ్ ఉన్న ఫ్రీక్వెన్సీ ఎంత ఉందో చూసుకోవాలండి. క్లాస్ ఫ్రీక్వెన్సీ ఎగ్జాంపుల్లో చూసాం కదా, క్లాస్ ఇంటర్వెల్ గ్యాప్ ఎంత, లోయెస్ట్ క్లాస్ ఇంటర్వెల్కి హైయెస్ట్ క్లాస్ ఇంటర్వెల్ గ్యాప్ ఎంత 3. ఫ్రీక్వెన్సీ ఎంత, క్లాస్ ఫ్రీక్వెన్సీ 2 to 5కి 15 డివైడెడ్ బై 3. క్లాస్ ఫ్రీక్వెన్సీ డివైడెడ్ బై విడ్త్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ చేయాలి మనం. ఇవ్వండి, ఇవి మీ బిట్స్. ప్రాబ్లమ్ అక్కడ మిస్
అంటే మనం ఇచ్చే మాడ్యూల్స్ అయితే మీకు మాడ్యూల్కి 3 చాప్టర్స్ ఆర్ 4 చాప్టర్స్ మ్యాథ్స్. దాంట్లో మీకు 5 ఆర్ 6 ఉంటాయి. ఎంఏ వాళ్ళకి తక్కువ ఉన్నాయి, 5 ఉన్నాయి. దాంట్లో దాంట్లో మీరు మెయిన్లీ ఫోకస్ చేయాల్సింది అన్నీ ఈక్వల్ ఇంపార్టెంటే. 5 చాప్టర్స్ ఉంటాయండి. అన్నీ ఈక్వల్గా చేసి 12%, 12%, 12%, 12% ఇస్తారు. ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ చెప్పలేం కానీ ఈజీగా ఉండే చాప్టర్స్ ఏవి చెప్తా. ఒకటి స్టాటిస్టికల్ డిస్ట్రిబ్యూషన్, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, ఇండెక్స్ నెంబర్స్. ఈ 3 చాలా ఈజీగా ఉంటాయి. వెయిటేజ్ ఏమే ఉంటాయి. 1 అవర్ ఇస్తారండి. అంటే 1కి అయిపోయింది అనుకుంటా ఎగ్జామ్, మళ్ళీ 2కి స్టార్ట్ చేస్తారు. మీరు ఇంటికి వెళ్ళి లంచ్ చేసి వచ్చేంత టైం ఉంటుంది కానీ అంటే బయట ఏదైనా లంచ్ చూసుకో. మార్నింగ్ 2 పేపర్స్ ఒకేసారి ఇచ్చేస్తారు, మధ్యాహ్నం 2 పేపర్స్ ఒకసారి ఇస్తారు. ఫస్ట్ 2 పేపర్లు ఏంటి మీరు అకౌంట్స్ ఒకసారి ఇస్తారండి, ఎకనామిక్స్ మ్యాథ్స్ ఒకసారి ఇస్తారు. సబ్జెక్ట్ 2 గంటలు అండి. మార్నింగ్ మీకు 9 to 1 అనుకుంటా మార్నింగ్ జరిగేది, ఆఫ్టర్నూన్ 2 to 6 అనుకుంటా, అరే 2:30 to 6:30 అనుకుంటా. 4 hours ఇస్తారు. సబ్జెక్ట్ 2 గంటలు ఇస్తారు. సబ్జెక్ట్కి 2 గంటలు ఇస్తారు కాదనుకున్నాడు, వెరిఫై చేసుకోండి. సబ్జెక్ట్కి గంటే, 2 పేపర్లు కలిపి 2 గంటలు ఇస్తారు మీకు. 2 సబ్జెక్టులకి కలిపి 2 hours ఇస్తారు. అదే నేను చెప్పేది, బిట్టుకు 1 minute ఉంటుందని టైం చెప్తున్నాను మీకు. బిట్టుకు మనకు ఉండే టైం 1 minute. అందుకే నేను చెప్పేది షార్ట్ కట్స్ మెథడ్స్ ఫాలో అవ్వండి. మ్యాథ్స్కి మాత్రం మీరు టైం ఎక్కువ పెట్టొద్దు అసలు. ఒక ప్రాబ్లం రాకపోతే అది తర్వాత ఆలోచించుకోవచ్చు, ఆ ప్రాబ్లం వదిలేసి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళండి తప్ప ఆ ప్రాబ్లం దగ్గర మీరు టైం వేస్ట్ చేస్తే ఎగ్జామ్ వెళ్ళిపోయింది. బట్ మీరు పెద్దగా బాధ అవ్వాల్సిన పని లేదండి. 400కి 240, 250 ఈజీగా వస్తాయి మీకు. నేను చెప్పినట్టు నేను నన్ను చెప్పాను కదా, మెటీరియల్స్ కుదిరిన తొందరగా తెప్పించు. ఇక్కడ మనం బిట్స్ ఇచ్చామండి. దీంట్లో కూడా మనం టైం వాల్యూ ఆఫ్ మనీకి ఎలా చేస్తాము సేమ్ అలాగే బిట్స్ చూద్దాం. స్టాటిస్టికల్ రిప్రజెంటేటివ్ డేటా కూడా డిస్కస్ చేయండి. చూడండి మీకు చెప్పాను కదా, ఇలా ఇస్తాడు ఫస్ట్ బిట్. ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ఫాల్స్ అన్నాడండి. ఏదో చెప్పండి. స్టాటిస్టిక్ క్యూ. ఎందుకంటే మన ఫ్రెంచ్ ఇక్కడ నేను బుక్లో మీకు ఇవ్వలేదండి, మీకు ఇచ్చిన మెటీరియల్ వల్ల, బట్ 4 లాంగ్వేజ్ నుంచి డెరైవ్ చేశారు. ఫ్రెంచ్ నుంచి డెరైవ్ చేసింది స్టాటిస్టిక్ క్యూ అండి. స్టాటిస్టీ వరకు కామనే, ఇక్కడ కే ఉంది కదా, కే బదులు క్యూయూఈ ఉంటుందండి. స్టాటిస్టిక్ క్యూ అది ఫ్రెంచ్ నుంచి డెరైవ్ చేసింది. మీకు ఎగ్జామ్ ఏం చేస్తారంటే నన్ ఆఫ్ ది అబౌవ్ కూడా ఇవ్వకుండా ఆ స్టాటిస్టిక్ క్యూని తీసుకొచ్చి ఇటాలియన్ వర్డ్లో పెట్టి ఇటాలియన్ వర్డ్ స్టాటిస్టాన్ని తీసుకెళ్ళి ఫ్రెంచ్ దాంట్లో పెడతారండి. కన్ఫ్యూజ్ అయిపోతాం. మీరు వరుసగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మంచిది. లాంగ్వేజెస్ కూడా లాటిన్, ఇటాలియన్, జర్మన్, ఫ్రెంచ్ ఇలా వరుస స్టాటస్, స్టాటిస్టా, స్టాటిస్టిక్, స్టాటిస్టిక్ క్యూ. ఒక్కొక్క దానికి ఒక్కొక్క వర్డ్ ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది, ఒక్కొక్క లెటర్. పదం కూడా కదా, అక్షరం. సరే సెకండ్ బిట్ కూడా చదువు మరి. అలాగే న్యూమరికల్ డేటా మనకి ఎక్కడ అండి మనం చెప్పుకున్నది? న్యూమరికల్ డేటా ఎక్కడ మనం చెప్పుకున్నది? సింగులరా ప్లూరలా? ప్లూరల్ అండి. బి. స్టాటిస్టిక్ చదవాలండి, నేను చెప్పాను కదా థియరీ. మీరు మొత్తం లైన్ బై లైన్ చదవాలి థియరీ. అక్కడికి నేను మొత్తం కంప్రెస్ చేసి ఇచ్చాను. నేను ఇచ్చింది కూడా మీరు చదవాలంటే దాంట్లో ఒక 50 పేజీలు ఉంటుంది. ఐసీ మెటీరియల్లో ఒక 50 పేజీలు ఉంటుంది. కానీ సెకండ్ చదువు ఒకసారి. స్టాటిస్టిక్స్ ఈజ్ అప్లైడ్ ఇన్
అలౌ చేసి అన్నిట్లో అప్లై అవుతుందండి. అండ్ అట్రిబ్యూట్ అంటే మీకు ఏం చెప్పాను? క్వాలిటీ ఆప్షన్, క్యారెక్టరిస్టిక్ ఆప్షన్. మనకి ఆల్ ఆఫ్ దీస్ అని కనిపించగానే చేయి ఆటోమేటిక్గా వెళ్ళిపోయిందండి ఆల్ ఆఫ్ దీస్ మీద. ఒక క్షణం ఆలోచించండి, ఆగండి, గుర్తుపెట్టుకుని అట్రిబ్యూట్ అంటే క్వాలిటీ అంతే. మీకు ఆ రోజు నేను బిర్యానీ ఎగ్జాంపుల్ కూడా చెప్పినట్టు యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ఏ పర్సన్. డిస్క్రీటా కంటిన్యూస్ అండ్ అట్రిబ్యూటా? బి ఆర్ సి, బోత్. మార్క్స్ ఆఫ్ ద స్టూడెంట్. మార్క్స్ ఆఫ్ ఎ స్టూడెంట్ అట్రిబ్యూటేనా? మార్క్స్ ఆఫ్ స్టూడెంట్ అట్రిబ్యూటేనా? చెప్పాలి మీరే నాకు. ఈ బిట్స్ అన్నీ ఫస్ట్ థియరీ చదవండి, ఒక ఒక రీడింగ్ ఇవ్వండి, ఆటోమేటిక్గా మీకు ఎగ్జామ్స్ గుర్తొస్తాయి. ఒక్కోదానికి 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పి లేదు అంటే బిట్స్ ఒకసారి మొత్తం చదువుకుంటే. బట్ ఎందుకైనా మంచిది రికార్డింగ్ విని థియరీ చదవండి. క్వశ్చన్ ఎలా ట్విస్ట్ చేసి ఇచ్చినా మనం రాయగలగాలి. 99% కాన్సెప్ట్కి వాల్యూ ఇవ్వండి. కాన్సెప్ట్ మన దగ్గర ఉంటే వాడు ఎలా ఇచ్చినా మనం రాయొచ్చండి. ఇస్తే కాన్సెప్ట్ కానీ మన దగ్గర ఉందనుకోండి అలాగే రాయొచ్చు. రోడ్ కింద పెట్టండి, అది ఆన్సర్ ఆప్షన్స్. ఇది అండి రెండు అండి, కంటిన్యూస్ డిస్క్రీట్ రెండు. స్టాటిస్టిక్ ఈజ్ కన్సర్న్ విత్ స్టాటిస్టిక్ ఈజ్ కన్సర్న్ విత్ దేంతో డీల్ చేసేది అని. బోత్ అని రాయాలా, ఏఆర్బి అని రాయాలా? బోత్ ఏఎండ్ ఏఆర్బి కాదండి. బట్ ఇక్కడ మనం రెండు కన్సిడర్ చేస్తాం, క్వాలిటీ క్వాంటిటీ రెండు మీదే కన్సిడర్ చేస్తాం. నేషనాలిటీ ఆఫ్ ఏ స్టూడెంట్, మనకు అన్ని ఆప్షన్స్ రైట్ అనిపిస్తాయండి. మీరు ఇది ఎలా చేస్తారంటే, ఇద్దరు ఉంటే పక్క పక్కన స్టూడెంట్స్ ఇద్దరు, ఒకరి మొబైల్లో ఆప్షన్స్ ఓపెన్ చేసి ఒకళ్ళేమో పీడిఎఫ్ ఓపెన్ చేసి చూసుకో. అలా మీరు చదువుకునేటప్పుడు ఇప్పుడు కాదు, మీరు చదువుకునే ఆర్ఎల్స్ టిక్ పెట్టేసారు అనుకోండి, ఫస్ట్ ఆన్సర్ అది మీద కనబడితే ఇంకా దాని మీద ఉండిపోతాం మనం. మిగతా 3 ఆప్షన్స్ చూడడం అసలు వద్దు. ఆప్షన్స్ ఎప్పుడు టిక్ పెట్టేసుకోండి. మనం నేషనాలిటీ అండి, అట్రిబ్యూట్ ఆర్ డిస్క్రీట్ వేరియబుల్ రెండింటిలో ఏదైనా అవ్వచ్చు. డ్రింకింగ్ హ్యాబిట్ అండి, క్వాలిటీ కాదు, అది అట్రిబ్యూట్ కాదా? ఎన్నో బిట్ అండి అది? నైన్త్దే ఏముందండి ఇక్కడ? అంటే ఒక పర్సన్కి ఏదైనా హ్యాబిట్ కానీ అలవాటు కానీ లేదా ఒక కలర్ గురించి కానీ డిస్క్రైబ్, వీడున్నాడు వీడు తాగుబోతాడు, ఆర్ఎల్స్ వీడున్నాడు ఫెయిర్గా ఉంటాడు, వీడున్నాడు బాగా చదువుతాడు, ఆ పర్సన్ మనం డిస్క్రైబ్ చేసి చెప్తాం కదండి, అవి అట్రిబ్యూట్స్ అంటే. పలానా మనిషి బాగా చదువుతాడు అనేది అట్రిబ్యూట్. ఒక మనిషి బాగా హైట్గా ఉంటాడు అనేది ఒక అట్రిబ్యూట్ అండి. తిను బాగా తాగుతాడు, డ్రింకింగ్ పర్సన్ తిను, అదొక అట్రిబ్యూట్ తనకి. అట్రిబ్యూట్ అంటే ఆ పర్సన్ ఉన్న క్వాలిటీస్ మనం ఒక పర్సన్ డిస్క్రైబ్ చేసి చెప్పడానికి ఆర్ స్పెషల్గా ఏదైనా చెప్పడానికి చెప్తాం కదండి.
సర్ప్రైజ్ చేసి చెప్తాం కదా ఒక పర్సన్ని, అది తనకి అట్రిబ్యూట్. ఇన్కమ్ ఆఫ్ ఏ పర్సన్ కూడా అట్రిబ్యూట్ ఒక రకంగా. ఇన్కమ్ కూడా అట్రిబ్యూట్, దాన్ని కూడా మనం క్వాలిటీ కింద డిసైడ్ చేస్తామండి. వీడు నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నాడు రా, వీడు 2,00,000 సంపాదిస్తున్నాడు, వాడు 40,000 సంపాదిస్తున్నాడు, అలా డిఫరెన్స్ చేసి చెప్తాం కదా. మనం అలా డిఫరెన్స్ చేసి చెప్పగలిగే మొత్తం వేరియబుల్ అంటే అదొకటి. వేరియబుల్ అంటే బేసిక్గా మారుతూ ఉండేది. వేరియబుల్ ఇన్కమ్ అని ఉంటుంది, వేరియబుల్ ఎక్స్పెన్స్ అని ఉంటుంది. ఫిక్స్డ్ ఎక్స్పెన్స్ కాకుండా వేరియబుల్ ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి, అలా అవుతా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి, అది దాని అర్థం. బట్ ఎక్కడ వేరియబుల్ అంటే అది కాదండి. డేటా ఆన్ రిలీజియన్ ఫ్రమ్ ద సెన్సెస్. చెప్పండి. ఫ్రమ్ సెన్సెస్ రిపోర్ట్ అంటే అండి ఏ అండ్ బి రెండు ఎందుకు వస్తాయి? రిపోర్ట్ అంటే ఏంటి? డేటాని వాళ్ళకి సెకండరీ అండి. సో మనం ఈ బిట్స్ అన్నీ ఇలాగే మ్యాథ్స్ ఇప్పుడు ఎలాగ డిస్కస్ చేస్తున్నాం, ఒక 25 to 30 బిట్స్. బట్ ఇది థియరీనే కాబట్టి తొందరగా అయిపోతాయి. ఒక 30 బిట్స్ పర్ డే కనీసం డిస్కస్ చేద్దాం. థియరీ అయిపోయింది. మ్యాథ్స్ 2 hours తీసుకుని స్టార్ట్ 1 hour చేసుకుందాం. ఇది ఒక్క చాప్టర్ కోసం అని చెప్పి. ఓకే గైస్, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.